ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మన ధ్యాన వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా, ఇంగ్లీష్లో, సో జీసస్ సెడ్ టు ద 12, డూ యూ వాంట్ టు గో అవే యాజ్ వెల్? ఈ ప్రశ్న చాలా చిన్నదిగా అనిపించచ్చు, కానీ మన హృదయాన్ని పరిశీలన చేసే ఒక గొప్ప ప్రశ్న. యేసు ఈ ప్రశ్న అడిగిన సమయంలో చాలా మంది ఆయన్ను వెంబడించిన వారు ఆయన్ను విడిచి వెళ్ళిపోయారు. ఆయన అద్భుతాలని ఇష్టపడ్డారు, ఆయన పెట్టిన ఆహారం తిన్నారు, కానీ ఆయన బోధన అంగీకరించలేదు. అప్పుడు యేసు తన 12 మంది శిష్యుల వైపు తిరిగి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్న అప్పటి శిష్యులకి మాత్రమే కాదు, ఈరోజు మనకి కూడా. మొట్టమొదటిగా యేసు నుండి చాలా మంది దూరమైన తరువాత ఈ ప్రశ్న అడిగాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు 5,000 మందికి ఆహారం పెట్టిన తర్వాత వేలాది మంది ఆయన్ను వెంబడించారు. కానీ ఎప్పుడైతే యేసు నిజ శిష్యత్వం గురించి మరియు నిత్య జీవం గురించి బోధించాడో చాలా మందికి ఆ మాటలు కష్టంగా అనిపించినాయి. అందుకని యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన వెంబడింపలేదు అని రాయబడింది. ఇక్కడ ఒక ముఖ్యమైన సత్యం గ్రహించాలి. యేసుకి దగ్గర ఉండడం ఒకటి, కానీ యేసుని నిజంగా వెంబడించటము అది అతి ప్రాముఖ్యమైన విషయం. మన భారతదేశంలో కూడా చాలా మంది యేసుని మంచిగా గౌరవంగా మరి ప్రవక్తగా గౌరవిస్తారు, లేదా అద్భుతాలు చేసేవాడిగా గౌరవిస్తారు. కానీ యేసుని అనుసరించడం అంటే కేవలం గౌరవించడం కాదు, ఆయనను ఆయన చెప్పిన సత్యాల్ని నమ్మి జీవితంలో అనుసరించడం. రెండోదిగా, యేసు ఎవరిని బలవంతంగా వెంబడించమని చెప్పలేదు. జనం వెళ్ళిపోయినప్పుడు యేసు వారు వెనుక పరిగెత్తలేదు, సత్యాన్ని మార్చలేదు, ప్రజలు నచ్చేలా తన బోధన తగ్గించలేదు. బదులుగా 12 మందిని చూసి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని అడిగాడు. యేసు మనకు ఎంచుకునే అవకాశము ఇస్తున్నాడు. నిజమైన శిష్యత్వము స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రులు వాళ్ళ చర్చికి వెళ్ళొచ్చు, ఒక యువకుడు కుటుంబ ప్రార్థనలో పాల్గొనవచ్చు. కానీ ఒకరోజు ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా తీర్మానం చేసుకోవాలి, ఒక నిర్ణయం చేసుకోవాలి. నేను యేసుని జీవితంలో వెంబడిస్తాను, యేసును నేను జీవితకాలం వెంబడిస్తాను. ఈ నిర్ణయం ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. మూడోదిగా, యేసుని వెంబడించడం కొన్నిసార్లు కష్టం. యేసుక్రీస్తుని అనుసరించడము ఎల్లప్పుడూ సులభం కాదు. స్కూల్లో మీ విశ్వాసం గురించి వేరే వాళ్ళు నవ్వచ్చు, కాలేజీలో బైబిల్ విలువ పాత పద్ధతులని చెప్పవచ్చు, ఉద్యోగంలో నిజాయితీ కొన్నిసార్లు నష్టాన్ని కలిగించవచ్చు. కొన్ని కుటుంబాల్లో యేసును అనుసరించడం వల్ల వ్యతిరేకత కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ యేసు ఎప్పుడు సులభమైన మార్గాన్ని వాగ్దానం చేయలేదు. లోకములు మీకు శ్రమ కలుగురు అని చెప్పాడు. అయినా తన సన్నిధిని, ఆయన ప్రసన్నతని వాగ్దానం చేశాడు. అందుకే ఈ ప్రశ్న ఇంకా మనకు వినిపిస్తుంది, మీరు కూడా వెళ్ళిపోతారా? కష్టం వచ్చినప్పుడు యేసు దగ్గర ఉందామా లేక దూరం అవుతున్నామా? 4వది, పేతురు సరైన సమాధానం ఇచ్చాడు. తరువాత వచనంలో సీమోను పేతురు ఇలా సమాధానం ఇచ్చాడు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవ మాటలు గలవాడు. యోహాను సువార్త 6:68. పేతురు అన్నిటిని అర్థం చేసుకుని చెప్పలేదు, ప్రతి బోధ సులభమని కూడా చెప్పలేదు. కానీ ఒక విషయం మాత్రం తెలుసుకున్నాడు, నిత్య జీవము యేసు దగ్గరే ఉంది, ఆయన మాటల్లో నిత్య జీవము. పిల్లలు కొన్నిసార్లు పాడైన బొమ్మను వదిలేసి కొత్త బొమ్మను తీసుకుంటారు. పెద్దవారు మంచి అవకాశం కోసం ఉద్యోగం లేదా ఊరిని మారుస్తారు. కానీ రక్షణ విషయంలో యేసు కన్నా గొప్పవారు ఎవరు లేరు. సంపాదన కాదు, చదువు కాదు, ప్రసిద్ధి కాదు, మతం కాదు, యేసు మాత్రమే నిత్య జీవం ఇవ్వగలడు. మన జీవితానికి వర్తింపు ఏంటంటే, ఈరోజు వ్యక్తిగతంగా మనం 3 ప్రశ్నలు అడుగుదాం. నేను యేసుని వెంబడిస్తుంది
ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమా లేక ఆయన కోసమా? కష్ట సమయాల్లో యేసు దగ్గరికి వెళ్తున్నానా లేక దూరంగా అవుతున్నానా? యేసుని ఈరోజు నన్ను మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగితే నా సమాధానం ఏంటి? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఉదయకాలమున మాకు ఇచ్చిన సహవాసం బట్టి కొందనాలు. నిన్ను వ్యక్తిగతంగా నేను తెలుసుకోవటానికి, వ్యక్తిగతంగా నేను వెంబడించడానికి ఏ రీతిగా ఆ రోజు పేతురు పలికాడో, ప్రభువా ఎవని యొద్దకు మేము వెళ్ళగలము? నీ యొద్దనే నిత్య జీవపు మాటలు కలవాడు అనే సత్యం మేము గ్రహించి నిన్ను జీవితకాలం వెంబడించడానికి, నీతో సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటున్న సహాయం దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.